హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సెప్షన్ 1504. ఈరోజు డేట్ 10th January 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఫ్లిప్కార్ట్లో విఐపి మెంబర్షిప్ అని ఉంటుంది. దీంట్లో మీకు సూపర్ కాయిన్స్ కావచ్చు, ఇంకా అడిషనల్ చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇది రెగ్యులర్గా 999 రూపీస్ ఉంటుంది, 499 రూపీస్కి వస్తుంది. 50% డిస్కౌంట్లో ఉంది. యాక్చువల్గా స్టార్టింగ్లో దీన్ని ఒక 2 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎక్కువ రేట్ పెట్టారు, అండ్ తర్వాత 999 పెట్టారు. ఇప్పుడు 499కి వస్తుంది. ఇది మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే, రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లో బాగా షాపింగ్ చేసే వాళ్ళైతేనే దీని మీద లుక్ అయితే వేయండి. ఇది వర్తే. మీకు ఒక సపరేట్ కిట్ కూడా ఏదో పంపిస్తారు. అవన్నీ ఉంటాయి, కానీ మీకు షాపింగ్ చేసినప్పుడు కొంచెం అడిషనల్ డిస్కౌంట్స్, అడిషనల్ క్యాష్ బ్యాక్స్ ఇవి వస్తూ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తాను, మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళైతే దీన్ని తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి, పోకో వాళ్ళు నిన్న మన ఇండియాలో పోకో X7 సిరీస్ లాంచ్ చేశారు. సో పోకో X7 సిరీస్లో X7 మీకు 19,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో, X7 Pro మీకు 24,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో పెట్టారు. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, పోకో అండర్ 25,000లోనే పెడతారు X7 Proని. ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా బాగుంది ఫోను. ముఖ్యంగా గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ బాగున్నాయి. కెమెరాలు కొంచెం అబోవ్ యావరేజ్గా ఉన్నాయి, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని అనిపించింది. అండ్ X7 మాత్రం ఎక్సలెంట్. ఎందుకంటే రెడ్మీ వాళ్ళు రెడ్మీ Note 14 Proని 25,000 రూపాయలకి లాంచ్ చేశారు. వీళ్ళు విత్ కార్డ్ ఆఫర్తో 19,999 రూపాయలు. అంటే దగ్గర వీళ్ళ లాంచ్కి వాళ్ళ లాంచ్కి మంచి డిఫరెన్స్ కూడా ఉంది. కాబట్టి సో నన్ను అడిగితే సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ యూఐ, సేమ్ బ్రాండ్ ఇన్ఫ్యాక్ట్, అండ్ అన్ని సేమ్ అప్డేట్ పాలసీస్ కూడా సేమ్ ఉంటాయి, సర్వీస్ కూడా సేమ్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు దానికి అడిషనల్గా 5,000 రూపాయలు ఎక్కువ పెట్టడం ఎందుకు? ఇదైతే నన్ను అడిగితే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. పోకో X7. సో ఇది పోకో X7 సిరీస్కి సంబంధించిన ఈవెంట్ డీటెయిల్స్. అండ్ నేను X7 Proకి సంబంధించిన వీడియో చాలా లేట్గా పెట్టాను. రీజన్ ఏంటంటే నాకు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు బాగా డిలే అయిపోయింది. సో అప్పుడప్పుడు మన దరిద్రం అలా కొడుతూ ఉంటుంది. నాది చిన్న రిక్వెస్ట్, మీకు లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా ఇన్డెప్త్గా కవర్ చేశాను, అండ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ దాంట్లో కవర్ అయింది. అండ్ క్వాలిటీ ఆఫ్ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా రాయండి. ఒక్కసారి చూడండి, 1 minute అండ్ 25,000 రూపాయల బడ్జెట్లో మీరు ఒక గేమింగ్ ఫోన్ ప్లాన్ చేసుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఒక వీడియో, ఒక వ్యూ, ఒక 1 minute వ్యూ, అలాగే ఒక లైక్ వీలైతే, ఒక షేర్ వీలైతే చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్ కూడా మనకి సేమ్ 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ అమెజాన్ వాళ్ళ లాగానే వాళ్ళు కూడా మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అమెజాన్లో మీకు SBI కార్డ్ ఇచ్చారు, ఫ్లిప్కార్ట్లో ఈరోజు కార్డు రివీల్ చేస్తారు, HDFC కార్డు ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే ఈ HDFC కార్డు కూడా చాలా ఎక్కువ మంది దగ్గర ఉంటుంది. అండ్ SBI కార్డు అమెజాన్లో సర్వసాధారణమైన కార్డు. సో అందుకని ఈ రెండు ఈసారి రిపబ్లిక్ డే సేల్స్లో మంచి కార్డ్స్ వీళ్ళు ఇచ్చారని ఖచ్చితంగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు S25 సిరీస్ని ఈ మంత్ 22వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు అఫీషియల్ రెండర్స్ బయటకు వచ్చినాయి. అండ్ డిజైన్ లాస్ట్ ఇయర్ డిజైన్ లాగే ఉంది, పెద్దగా చేంజెస్ ఏం లేవు. మధ్యలో ఒక డిజైన్ లీక్ అయింది కదా, అది డిజైన్ అఫీషియల్ కాదని ఇవాటితో మనకు ఒక తేట తెల్లం అయితే అయిందనమాట. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు ఈరోజు ఒప్పో Reno 13 సిరీస్ని లాంచ్ చేశారు. Reno 13 అరౌండ్ 38,000, Reno 13 Pro అరౌండ్ 50,000 రూపాయలు పెట్టారు. వీళ్ళ స్పెసిఫికేషన్స్కి వీళ్ళ ప్రైజింగ్కి మాత్రం ఏమాత్రం సంబంధం లేకుండానే ఉంది. కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, బట్ కాకపోతే ప్రైజింగ్ మాత్రం టూ మచ్ హెవీగా పెట్టారు. సో ఇవైతే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ప్రైస్ కూడా కాదనేది నా పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు రియల్మీ వైర్లెస్ 5 ANCని లాంచ్ చేయబోతున్నారు. నెక్ బ్యాండ్ ఇది 16వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. 16వ తారీఖు అంటే వీళ్ళు రియల్మీ 14 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. సో అదే రోజున ఈ నెక్ బ్యాండ్ను కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ రియల్మీ అంటే గుర్తొచ్చింది, రియల్మీ వాళ్ళు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా వీళ్ళు చాలా మంచి డిస్కౌంట్స్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తున్నారు. అండ్ ఎక్కువ ఫోన్స్ మీద మాత్రం హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అప్ టు 10,000 వరకు లాంచ్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. పర్టికులర్గా రియల్మీ GT 60 మంచి ప్రైస్లో వస్తుంది. ఇంకా Narzo 70 Pro ఇలాంటివి ఉన్నాయి కదా, చాలా మంచి డిస్కౌంట్స్ అఫీషియల్ వెబ్సైట్లోనూ అమెజాన్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు ఈరోజు షామీ Pad 7 లాంచ్ చేశారు. ఇంట్రెస్టింగ్లీ చాలా మంచి ప్రైజింగ్, ఇది 27,999 పెట్టారు. ఇందులో ఉన్న హార్డ్వేర్కి చాలా రీజనబుల్ ప్రైజింగ్ అని చెప్పాలి. ఇంకా 4 రోజులు పోతే మీకు ఇది బిగ్ బిలియన్ డేస్ అయితే అరౌండ్ 20,000కి వస్తుంది. ఒకవేళ మీరు
మంచి ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పెసిఫికేషన్స్ ఉన్న ట్యాబ్ కావాలి తక్కువ బడ్జెట్లో అంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దీంట్లో 11.2 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. అలాగే మీకు 144 హెచ్ రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తున్నారు. గేమింగ్కి ఇది చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా, 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 8850 mAh వరకు బ్యాటరీ, 45 వాట్స్. ఇంట్రెస్టింగ్లీ ఈ ట్యాబ్స్లో కూడా కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ బెటర్గా ఆఫర్ చేస్తున్న బ్రాండ్ ఇది. సో మంచి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఛార్జర్ కూడా మీకు బాక్స్లో ఇస్తున్నారు. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. HyperOS 2.0తో వస్తుంది. సో మంచి ప్రైజింగే. టెక్నికల్గా చూసుకుంటే ట్యాబ్స్ అనేవి అలాగే ఉంటాయి. అండ్ ఈ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజింగే. అండ్ దీంతోపాటు వీళ్ళు దీనికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా సపరేట్గా లాంచ్ చేస్తారు. దీంట్లో మీకు ఒక సపరేట్ ఫోకస్ కీబోర్డ్ అని ఒకటి ఉంది. అది 9000 దాకా పెట్టారు. అది రైట్ తీసుకోండి. రెగ్యులర్ కీబోర్డ్ ఉంటుంది, 5000 ఉంది. ఇది ఓకే, వర్తే ఇది. అండ్ పెన్ కూడా ఉంది. పెన్ 6000 పెట్టారు. ఈ పెన్ మాత్రం ఎప్పుడు తగ్గిరు వీళ్ళు, అదే ప్రైజ్లో పెడతా ఉంటారు. సో ఇవి అడిషనల్ యాక్సరీస్ అనమాట. కారు కొన్న తర్వాత యాక్సరీస్ అవి ఉంటాయి కదా, అలాంటివి కావాలని కొనుక్కోవచ్చు, లేకపోతే లేదనమాట. నెక్స్ట్ మనకి బ్లింకిట్ నుంచి, బ్లింకిట్ వాళ్ళు ఈరోజు ఇంకొక అద్భుతమైన అనౌన్స్మెంట్ చేశారు. ఎలక్ట్రానిక్స్ కూడా వితిన్ 10 minutesలో డెలివర్ చేస్తామని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్ని పర్టికులర్ ఎలక్ట్రానిక్స్ ప్రజెంట్గా ఇనీషియల్గా ఇంట్రడ్యూసర్గా తీసుకొచ్చారు. దాంట్లో మా ప్రింటర్లు ఉన్నాయి, ఏంటి మన మానిటర్లు ఉన్నాయి, అలాగే మీకు ల్యాప్టాప్లు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న పెన్ డ్రైవ్స్ లాంటివి, ఇలాంటివి 10 minutesలో డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉన్న సిటీస్లో బ్లింకిట్ ఉందో అక్కడంతా ఇది తీసుకొస్తారు. రీసెంట్గా వీళ్ళు అంబులెన్స్ సర్వీస్ కూడా అనౌన్స్ చేశారు. అది చాలా పెద్ద విషయం. అండ్ ఇది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కూడా తీసుకొస్తున్నారు. నన్ను అయితే వీళ్ళు మెల్లమెల్లగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా తయారవుతారేమని అనిపిస్తుంది. దాదాపు అన్నీ వస్తున్నాయి దీంట్లో. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఇమేజ్ నుంచి పీడిఎఫ్లోకి, పిఎన్జీ నుంచి పీడిఎఫ్లోకి, అంటే ఎనీ ఫార్మాట్ వైస్ వర్సా మీకు యూస్ఫుల్ ఒక యాప్ ఉంది. ₹170 ఉంది. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పోకో X7 Pro వీడియోని ఒకసారి ఒక వ్యూ, అలాగే ఒక లైక్, అలాగే ఒక షేర్ వీలైతే చేయండి. ఇది ఒక హెల్ప్ అవుతుంది ఛానల్కి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈస్ ద ఫిష్ సైనింగ్ ఆఫ్.